నమస్కారం ప్రియమైన వీక్షకులారా, మీ అందరికీ స్వాగతం మీ సొంత ఛానల్ ఎస్ట్రాలజర్ బాలాజీలోకి. ఈరోజు మిథునరాశివారికి 2026 మే 18, 19, 20, 21 తేదీల్లో గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఏ శుభమార్పులు జరగబోతున్నాయి, మీ జీవితంలో శివయ్య ఎలాంటి అద్భుత సంకేతాలు పంపబోతున్నాడు. సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం. స్త్రీ-పురుష వశీకరణం 100% గుప్తనిధులు వంటివి. ప్రేమించిన వ్యక్తి దూరమవ్వడం, భార్యాభర్తల మధ్య విభేదాలు, విద్యలో అభివృద్ధి లేకపోవడం, ఉద్యోగం రాకపోవడం, అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, కోర్టు సమస్యలు, ఆస్తి తగాదాలు, ఇంకా మానవ జీవితంలో జరిగే ఎటువంటి సమస్యలకైనా పూర్తి పరిష్కారం చేయబడును. నమ్మకంతో సంప్రదించండి. ఫోన్ నంబర్ 9100263308. కాల్ చేయండి. అనే అత్యంత ముఖ్యమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మిథునరాశివారు గత కొన్ని నెలలుగా ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. మానసిక ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, దగ్గరివాళ్లచేత మోసం, ఇలా ఎన్నో బాధలు మీ మనస్సును అలసటకు గురిచేశాయి. కాని ఇప్పుడు కాలం మారుతోంది. మీ కన్నీళ్లకు ఫుల్ స్టాప్ పడే సమయం దగ్గరపడుతోంది. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఊహించని మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. శివయ్య ప్రత్యేక కటాక్షం మీపై పడబోతోంది. ముఖ్యంగా ఈ వీడియోను చివరి వరకు వినే మిథునరాశివారికి ఒక గొప్ప శుభవార్త త్వరలో వినిపించే సూచనలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. ఈ వీడియో చూస్తున్న సమయంలో ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చొని మనస్సును స్థిరంగా పెట్టుకుని వినండి. ఎందుకంటే ఈరోజు చెప్పబోయే కొన్ని విషయాలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చగల శక్తిని కలిగి ఉంటాయి. మీరు ఇంకా మా కుటుంబంలో సభ్యులు కాలేదంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి పవర్ఫుల్ రాశి ఫలితాలు, ఆధ్యాత్మిక సమాచారం, జీవితాన్ని మార్చే జ్యోతిష్య విశేషాలు మీకోసం ప్రతిరోజూ తీసుకువస్తూనే ఉంటాం. మిథునరాశివారు గత కొన్ని నెలలుగా అనుభవిస్తున్న బాధలు మాటల్లో చెప్పలేనివి. మీరు బయటకు నవ్వుతూ కనిపించినా లోపల మాత్రం ఎంతో మానసిక వేదనను మోస్తున్నారు. మీ కష్టాన్ని ఎవరూ అర్థం చేసుకోలేదనే భావన చాలాసార్లు మీ మనసును కలిచివేసింది. మీరు చేసిన మంచికి కూడా చెడు ఫలితాలు రావడం వల్ల ఒక దశలో దేవుడిపై కూడా నమ్మకం తగ్గిపోయిన సందర్భాలున్నాయి. కాని ఇప్పుడు కాలం మారబోతోంది. మే 18, 19, 20, 21 తేదీలు మీ జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది పలకబోతున్నాయి. ఇప్పటివరకు మీ కళ్లలో కనిపించిన కన్నీళ్లకు ఇక ఫుల్ స్టాప్ పడే సమయం వచ్చింది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక శుభవార్త మీ చెవిన పడుతుంది. ఆ వార్త మీ జీవితాన్ని మార్చగల శక్తిని కలిగి ఉంటుంది. ఇప్పటివరకు మీపై అనుమానం పెట్టినవాళ్లే ఇప్పుడు మీ సామర్థ్యాన్ని మెచ్చుకునే పరిస్థితి వస్తుంది. మీరు పడిన ప్రతి అవమానం ఇప్పుడు మీ విజయానికి మెట్టవుతుంది. ముఖ్యంగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ కష్టానికి తగిన గుర్తింపు రావడం ప్రారంభమవుతుంది. ఇంట్లో కూడా ప్రశాంతత పెరుగుతుంది. గతంలో చిన్న చిన్న విషయాలకే గొడవలు జరిగినా ఇప్పుడు పరిస్థితులు చల్లబడతాయి. మీరు మాట్లాడే మాటలకు విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యులు మీ సలహాను గౌరవిస్తారు. మీరు తీసుకునే నిర్ణయాలు ఇంటికి మంచిని తీసుకొస్తాయి. మానసికంగా మీరు బలంగా మారతారు. ఎన్నో రోజుల తర్వాత మీ ముఖంలో నిజమైన ఆనందం కనిపిస్తుంది. మీరు గతంలో కోల్పోయిన డబ్బు, కోల్పోయిన గౌరవం, కోల్పోయిన నమ్మకం ఒక్కొక్కటిగా తిరిగి వస్తాయి. ఈ సమయంలో మీ ఆలోచనలు చాలా శక్తివంతంగా ఉంటాయి. మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం సాధించే యోగం కనిపిస్తోంది. కాని ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి, మీ సంతోషాన్ని అందరితో పంచుకోవద్దు. ఎందుకంటే మీ ఎదుగుదలను చూసి అసూయపడేవారు కూడా చుట్టూ ఉంటారు. శివయ్య మీ జీవితంలో ఒక అద్భుత మార్పుకు సంకేతాలు పంపిస్తున్నాడు. మిథునరాశివారు ఈ సమయంలో కొన్ని ప్రత్యేకమైన సంకేతాలను గమనించే అవకాశముంది. ఉదయం లేవగానే అకస్మాత్తుగా శివుని పీరు వినిపించడం, శివాలయం కనిపించడం, నంది దర్శనం కావడం ఇవన్నీ యాదృచ్ఛికం కాదు. ఇవి మీ జీవితంలో శుభకాలం ప్రారంభమవుతోందనే సంకేతాలు. కొంతమందికి నిద్రలో శివలింగం, గంగానది లేదా పాము కనిపించవచ్చు. ఆ కలలు భయపెట్టడానికి రావు. అవి మీ కర్మదోషాలు తగ్గుతున్నాయని సూచిస్తాయి. మీరు చాలా కాలంగా మోస్తున్న భారాన్ని శివయ్య తగ్గించే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే ఈ సమయంలో మీరు ఆధ్యాత్మికంగా మరింత దగ్గరవ్వాలి. ప్రతిరోజూ ఉదయం ఓం నమఃశివాయ మంత్రాన్ని జపిస్తే మీ మనసులో అద్భుతమైన ప్రశాంతత ఏర్పడుతుంది. మీ ఇంట్లో కూడా శుభసూచనలు కనిపించడం ప్రారంభమవుతుంది. చాలా రోజులుగా మాట్లాడని వ్యక్తి మళ్లీ మీతో మాట్లాడవచ్చు.
పాత స్నేహితుడు లేదా బంధువు ద్వారా మంచి అవకాశం రావచ్చు. మీరు అనుకోని చోట డబ్బు రావడం లేదా సహాయం లభించడం కూడా జరుగుతుంది. ఈ సంకేతాలు కనిపిస్తే అర్థం చేసుకోండి, శివయ్య మీ జీవితంలో మార్పు తీసుకురావడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సమయంలో మీరు చేసే పూజలు, ప్రార్థనలు చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. ముఖ్యంగా సోమవారం రోజు శివాలయానికి వెళ్లి అభిషేకం చేయిస్తే అద్భుత ఫలితాలు కనిపిస్తాయి. మీ జీవితంలో నిలిచిపోయిన పనులు మళ్లీ కదలడం ప్రారంభమవుతుంది. మీరు అనుకున్న కోరిక నెరవేరే దిశగా అడుగులు పడతాయి. మిథున రాశివారికి ఈ 4 రోజుల్లో ధనయోగం చాలా బలంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు ఎంత కష్టపడ్డా చేతిలో డబ్బు నిలబడేది కాదు. సంపాదించిందంతా అప్పులు, ఖర్చులకే పోయేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారబోతోంది. మీ ఆర్థిక స్థితిలో ఊహించని మార్పు కనిపిస్తుంది. మీకు రావలసిన డబ్బు తిరిగి వచ్చే అవకాశముంది. పాత బాకీలు వసూలవుతాయి. మీరు ఆగిపోయిందనుకున్న ఒక పని ఇప్పుడు లాభాన్ని తీసుకొస్తుంది. వ్యాపారం చేసేవారికి కొత్త అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త కాంట్రాక్టులు, కొత్త పరిచయాలు, కొత్త ఒప్పందాలు మీ జీవితాన్ని మరో స్థాయికి తీసుకెళ్తాయి. ఉద్యోగస్తులకు కూడా మంచి కాలం ప్రారంభమవుతోంది. మీరు చేసిన కష్టాన్ని ఉన్నతాధికారులు గుర్తిస్తారు. జీతం పెరగడం లేదా ప్రమోషన్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొంతమందికి విదేశీ ఉద్యోగ అవకాశాలు కూడా రావచ్చు. ఇప్పటివరకు మిన్ను తక్కువగా చూసిన వాళ్లు ఇప్పుడు మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపడతారు. ఈ సమయంలో మీరు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. తొందరపడి ఎవరి మాటలు నమ్మి డబ్బు పెట్టకండి. మీ ఆలోచనతో ముందుకు వెళితే మంచి లాభం కనిపిస్తుంది. ముఖ్యంగా మే 20 తర్వాత మీ ఆర్థిక స్థితి మరింత బలపడుతుంది. మీరు చాలా కాలంగా కలగన్న ఒక కోరిక ఇప్పుడు నెరవేరే దశకు వస్తుంది. కొత్త ఇల్లు, కొత్త వాహనం లేదా కొత్త వ్యాపారం ప్రారంభించే యోగం కనిపిస్తోంది. మీరు జీవితంలో మొదటిసారి నిజమైన స్థిరత్వాన్ని అనుభవించబోతున్నారు. మిథునరాశివారు ఈ సమయంలో శత్రువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నక్కతోక తొక్కినట్టే అనే పరిస్థితి మీ జీవితంలో కనిపిస్తుంది. మీ ఎదుగుదలను చూసి కొంతమంది అసూయతో మీకు అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తారు. బయటకు ప్రేమగా మాట్లాడినా లోపల మాత్రం మీపై ఈర్ష్యతో ఉండే వ్యక్తులు కనిపిస్తారు. మీ రహస్యాలను ఎవరితోనూ పంచుకోవద్దు. ముఖ్యంగా డబ్బు, కుటుంబం లేదా భవిష్యత్తు ప్రణాళికల గురించి అందరితో మాట్లాడకండి. ఎందుకంటే మీ బలహీనతలను తెలుసుకొని వాటినే మీపై ఉపయోగించేవారుంటారు. మే 19 మరియు 20 తేదీల్లో కోపాన్ని నియంత్రించుకోవాలి. మీరు ఆవేశంలో మాట్లాడితే చిన్న విషయం పెద్ద సమస్యగా మారే అవకాశముంది. అందుకే ప్రతి నిర్ణయం ఆలోచించి తీసుకోండి. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినా ప్రశాంతంగా ఉండండి. శివయ్య మీకు రక్షణగా నిలుస్తాడు. మీకు హాని చేయాలనుకునే వాళ్ల అసలు రూపం బయటపడుతుంది. ఇప్పటివరకు మీకు దగ్గరగా ఉన్న కొంతమంది నిజస్వరూపం ఇప్పుడు తెలుస్తుంది. ఆ విషయం మొదట మీకు బాధ కలిగించినా చివరికి అదే మీకు మంచిని చేస్తుంది. ఎందుకంటే ఎవరు నిజంగా మీవారు, ఎవరు నటిస్తున్నవారు అనేది తెలుసుకునే సమయం వచ్చింది. మీరు ఈ సమయంలో ధైర్యంగా ఉండాలి. భయం, అనుమానం వదిలేయాలి. మీ మంచితనం మీకు రక్షణగా ఉంటుంది. మీరు ఎవరికీ చెడు చేయలేదు కాబట్టి దేవుడు కూడా మీకు అన్యాయం జరగనివ్వడు. మిథున రాశివారి కుటుంబ జీవితంలో కూడా ఈ 4 రోజుల్లో మంచి మార్పులు కనిపిస్తున్నాయి. ఇంట్లో చాలా రోజులుగా ఉన్న కలహాలు తగ్గిపోతాయి. భార్యాభర్తల మధ్య దూరం తగ్గుతుంది. మీరు చెప్పాలనుకున్న మాటలను ఇప్పుడు కుటుంబ సభ్యులు అర్థం చేసుకుంటారు. ఇప్పటివరకు మీరు ఇంటికోసం ఎంతో త్యాగం చేశారు. కానీ ఆ త్యాగాన్ని ఎవరూ గుర్తించలేదు. ఇప్పుడు మాత్రం మీ విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యులు మీపై ఆధారపడడం ప్రారంభిస్తారు. మీరు తీసుకునే నిర్ణయాలు ఇంటికి మంచిని తీసుకొస్తాయి. పిల్లల విషయంలో కూడా శుభవార్తలు వినిపిస్తాయి. చదువులో పురోగతి కనిపిస్తుంది. కొంతమందికి పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశముంది. ఇంట్లో శుభకార్య సూచనలు కనిపిస్తున్నాయి. ప్రేమలో ఉన్నవారికి కూడా ఈ కాలం చాలా ముఖ్యమైనది. గతంలో జరిగిన అపార్థాలు తొలగిపోతాయి. మీరు ప్రేమించే వ్యక్తి మీ మనసును అర్థం చేసుకునే అవకాశముంది. కొంతమందికి పాత ప్రేమ మళ్లీ జీవితంలోకి రావచ్చు. కానీ ఈ సమయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. మీ హృదయం చెప్పేది వినండి. నిజమైన ప్రేమ ఎప్పుడూ మిమ్మల్ని బాధపెట్టదు. మీ మనసుకు శాంతినిచ్చే వ్యక్తినే జీవితంలో ముందుకు తీసుకెళ్ళండి. మిథున రాశివారు ఈ సమయంలో ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బయటకు మీరు బలంగా కనిపించినా లోపల మాత్రం మానసిక ఒత్తిడి చాలా ఎక్కువగా మిథున రాశివారు ఈ సమయంలో ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బయటకు మీరు బలంగా కనిపించినా లోపల మాత్రం మానసిక ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. గతంలో జరిగిన సంఘటనలు, కుటుంబ బాధ్యతలు, ఆర్థిక ఆందోళనలు మీ మనసును బాగా అలసటకు గురిచేశాయి. ముఖ్యంగా రాత్రిళ్లు నిద్ర సరిగ్గా పట్టకపోవడం, ఆలోచనలు ఎక్కువగా రావడం, చిన్న విషయానికే టెన్షన్ పడడం వంటి పరిస్థితులు కనిపించవచ్చు.
ఈ 4 రోజుల్లో మీరు మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే చిన్న సమస్య పెద్దదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా తలనొప్పి, మెడనొప్పి, గ్యాస్ సమస్యలు, అలసట ఎక్కువగా కనిపించవచ్చు. అందుకే సమయానికి ఆహారం తీసుకోవాలి, బయట ఆహారాన్ని తగ్గించాలి, నీరు ఎక్కువగా తాగాలి. ముఖ్యంగా మానసిక ప్రశాంతత కోసం ప్రతిరోజూ ఉదయం శివుని ధ్యానం చేయండి. ఓం నమః శివాయ మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మీలో ఉన్న నెగటివ్ ఎనర్జీ తగ్గిపోతుంది. మీ మనసులో ఒక కొత్త ధైర్యం వస్తుంది. చాలా రోజులుగా మీను వేధిస్తున్న భయం క్రమంగా తగ్గిపోతుంది. కొంతమంది మిథునరాశివారు గతంలో చేసిన తప్పులను గుర్తుచేసుకుని తమను తాము బాధపెట్టుకుంటున్నారు. కాని ఈ సమయంలో మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. జీవితంలో ప్రతి కష్టం మనిషిని మరింత బలంగా తయారుచేస్తుంది. మీరు పడిన కష్టాల వల్లే ఇప్పుడు జీవితాన్ని అర్థం చేసుకునే స్థాయికి వచ్చారు. ఈ సమయంలో మీరు ఒంటరిగా ఎక్కువగా ఉండకండి. మంచి ఆలోచనలు చేసే వ్యక్తులతో మాట్లాడండి. శివాలయానికి వెళ్ళండి. ఉదయం సూర్యోదయం చూడండి. ప్రకృతికి దగ్గరగా ఉండండి. మీలో ఉన్న ఆందోళన నెమ్మదిగా తగ్గిపోతుంది. మిథునరాశివారు ప్రేమ మరియు బంధాల విషయంలో కూడా కీలకమైన మార్పులను చూడబోతున్నారు. ఇప్పటివరకు మీరు ప్రేమలో చాలా బాధలు అనుభవించి ఉండవచ్చు. మీరు నిజాయితీగా ప్రేమించిన వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకోకపోవడం వల్ల ఎన్నో రాత్రులు కన్నీళ్లు పెట్టుకున్నారు. కాని ఇప్పుడు పరిస్థితులు మారే సూచనలు కనిపిస్తున్నాయి. మీ హృదయాన్ని నిజంగా అర్థం చేసుకునే వ్యక్తి మీ జీవితంలోకి రావచ్చు. కొంతమందికి పాత ప్రేమ మళ్లీ తిరిగివచ్చే అవకాశం ఉంది. గతంలో జరిగిన అపార్థాలు తొలగిపోతాయి. చాలా రోజుల తర్వాత మీ మనసులో ప్రేమపై నమ్మకం పెరుగుతుంది. వివాహితుల జీవితంలో కూడా మంచి మార్పులు కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య దూరం తగ్గుతుంది. చిన్న చిన్న గొడవలు ముగుస్తాయి. మీరు ఒకరినొకరు అర్థం చేసుకునే పరిస్థితి వస్తుంది. ఇంట్లో ప్రేమ, అనుబంధం పెరుగుతుంది. కాని ఈ సమయంలో ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. బయటివాళ్ల మాటలు నమ్మి మీ బంధాలను పాడుచేసుకోవద్దు. మీ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోవద్దు. ఎందుకంటే కొంతమంది మీ సంతోషాన్ని చూసి అసూయపడే అవకాశం ఉంది. ప్రేమలో ఉన్నవారు ఈ సమయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. కోపంలో మాట్లాడిన మాటలు తరువాత పెద్ద సమస్యలకు దారితీస్తాయి. అందుకే ప్రతి మాటను జాగ్రత్తగా మాట్లాడండి. నిజమైన ప్రేమకు ఓపిక అవసరం. మిథునరాశివారికి ఉద్యోగం మరియు కెరీర్ విషయంలో ఈ కాలం చాలా శుభప్రదంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు ఎంత కష్టపడ్డా ఫలితం రాక నిరాశకు గురైనవారు ఇప్పుడు మంచి మార్పులను చూడబోతున్నారు. మీరు చేసిన కష్టాన్ని ఇప్పుడు అధికారులు గుర్తించే అవకాశం ఉంది. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి మంచి వార్త వచ్చే సూచనలు ఉన్నాయి. గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూ ఫలితం ఇప్పుడు రావచ్చు. మీరు ఊహించని సంస్థ నుంచి కాల్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ సమయంలో మీలో ఉన్న ప్రతిభను బయటపెట్టాలి. మీపై మీకు నమ్మకం ఉండాలి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లేదా జీతం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కార్యాలయంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ పనిని చూసి కొంతమంది అసూయపడినా చివరికి మీ విజయాన్ని అంగీకరించాల్సిందే. వ్యాపారం చేసేవారికి కూడా మంచి కాలం ప్రారంభమవుతుంది. కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు, కొత్త అవకాశాలు వస్తాయి. ఇప్పటివరకు ఆగిపోయిన వ్యాపారం మళ్లీ లాభాల్లోకి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మే 20 తర్వాత ఆర్థికంగా మరింత బలం వస్తుంది. కానీ ఈ సమయంలో భాగస్వామ్య వ్యాపారాల్లో జాగ్రత్త అవసరం. ఎవరి మాటలు నమ్మి పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు. మీ ఆలోచనతో ముందుకు వెళితేనే విజయం వస్తుంది. మిథునరాశివారికి విదేశీ యోగం కూడా బలంగా కనిపిస్తోంది. చాలా కాలంగా విదేశాలకు వెళ్లాలని కలగంటున్న వారికి ఇది మంచి సమయం. వీసా, పాస్పోర్ట్, డాక్యుమెంట్ సమస్యలు క్రమంగా పరిష్కారం అవుతాయి. మే 21 తర్వాత మంచి సమాచారం వినిపించే అవకాశం ఉంది. విదేశాల్లో ఉద్యోగం లేదా చదువు కోసం ప్రయత్నిస్తున్న వారికి అనుకూలమైన కాలమిది. మీరు పెట్టిన కష్టం వృధా కాదు. ఒక మంచి అవకాశం మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. ఇప్పటివరకు మీకు అడ్డంకిగా ఉన్న వ్యక్తులు కూడా ఇప్పుడు మీకు సహాయం చేసే పరిస్థితి రావచ్చు. మీరు ఊహించని వ్యక్తి ద్వారా పెద్ద అవకాశం వచ్చే సూచనలు ఉన్నాయి. ప్రయాణాల విషయంలో కూడా ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా రాత్రి ప్రయాణాలు తగ్గించండి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. చిన్న నిర్లక్ష్యం పెద్ద సమస్యకు కారణం కావచ్చు. ఈ సమయంలో మీరు చేసే ప్రతీ పని ఆలోచించి చెయ్యాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. దేవుడిపై నమ్మకం ఉంచండి. మీ కష్టానికి శివయ్య తప్పకుండా ఫలితమిస్తాడు. మిథునరాశివారికి ఈ కాలంలో ఆధ్యాత్మిక శక్తి కూడా బలంగా పనిచేస్తోంది. మీరు ఎంతగా దేవుణ్ణి నమ్ముతారో అంతగా మీ జీవితంలో మార్పులు కనిపిస్తాయి. ముఖ్యంగా శివుని ఆరాధన మీకు అద్భుతమైన ఫలితాలని ఇవ్వగలదు. సోమవారం రోజు శివాలయానికి వెళ్లి పాలాభిషేకం చేయిస్తే మీ జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. బిల్వదళాలు సమర్పిస్తే కర్మదోషాలు తగ్గుతాయి. మీరు చాలా రోజులుగా కోరుకుంటున్న కోరిక నెరవేరే దిశగా అడుగులు పడతాయి.
కొంతమంది మిథున రాశివారు ఈ సమయంలో ఆధ్యాత్మికంగా పూర్తిగా మారిపోతారు. గతంలో ఉన్న కోపం, బాధ, అసహనం తగ్గిపోతుంది. మీలో ఒక కొత్త ప్రశాంతత ఏర్పడుతుంది. మీరు ఎవరికీ చెడు చేయకండి. మీకు చెడు చేసిన వారిని కూడా క్షమించండి. ఎందుకంటే ఈ సమయంలో మీరు ఎంత మంచి ఆలోచనలు చేస్తారో అంతగా దేవుని కటాక్షం మీపై ఉంటుంది. శివయ్య మీ జీవితంలో ఒక అద్భుతాన్ని సృష్టించబోతున్నాడు. ఇప్పటివరకు మీరు అనుభవించిన బాధలు మీ భవిష్యత్తు విజయానికి పునాది అవుతాయి. మీరు ఇక ఒంటరిగా లేరు. పరమేశ్వరుడు మీతో ఉన్నాడు. మిథున రాశివారు గతంలో అనుభవించిన కష్టాలు ఇప్పుడు నెమ్మదిగా ముగిసే దశకు చేరుకుంటున్నాయి. మీరు ఎన్నో సందర్భాల్లో నా జీవితంలో మంచి రోజులు వస్తాయా అని మీలో మీరే ప్రశ్నించుకున్నారు. మీరు చేసిన కష్టానికి ఫలితం రాక నిరాశ చెందారు. చాలామంది మిమ్మల్ని తక్కువగా చూశారు. మీ మంచితనాన్ని బలహీనతగా భావించారు. కాని ఇప్పుడు కాలం పూర్తిగా మారుతోంది. ఇప్పటివరకు మీను అవమానించిన వాళ్లే ఇప్పుడు మీ ఎదుట తలవంచే పరిస్థితి వస్తుంది. మీరు సాధించలేరని అనుకున్న పని ఇప్పుడు మీ చేతుల్లోకి వస్తుంది. మీరు కోల్పోయిన గౌరవం మళ్లీ తిరిగి వస్తుంది. గతంలో మీకు ఎదురైన ప్రతి బాధ ఇప్పుడు మీ విజయానికి కారణమవుతుంది. చాలా రోజులుగా ఆగిపోయిన పనులు మళ్లీ కదలడం ప్రారంభమవుతుంది. కోర్టు వ్యవహారాలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఒక్కొక్కటిగా తగ్గుతాయి. ముఖ్యంగా మీపై తప్పుడు ఆరోపణలు చేసిన వారి నిజస్వరూపం బయటపడుతుంది. మీరు మౌనంగా భరించిన బాధకు ఇప్పుడు దేవుడు న్యాయం చేసే సమయం వచ్చింది. ఈ సమయంలో మీరొక విషయం గుర్తుంచుకోవాలి. గతాన్ని ఎక్కువగా ఆలోచిస్తూ బాధపడకండి. మీకు జరిగిన ప్రతి అనుభవం మీరు మరింత బలంగా తయారుచేసింది. మీరు ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తును మార్చగలవు. మీకు చాలా కాలంగా రాకపోయిన గౌరవం ఇప్పుడు వస్తుంది. సమాజంలో మీ పేరు పెరుగుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు ఎక్కడికి వెళ్లినా మీను గౌరవించే పరిస్థితి ఏర్పడుతుంది. మిథునరాశివారికి అదృష్టం మళ్లీ దగ్గరపడుతోంది. ఇప్పటివరకు మీ చేతిలోకి వచ్చిన అవకాశాలు చివరి నిమిషంలో జారిపోయాయి. మీరు ఎంత ప్రయత్నించినా ఫలితం రాక ఒక దశలో విసిగిపోయారు. కాని ఇప్పుడు అదృష్టం మీవైపు తిరుగుతోంది. మీరు అనుకోని వ్యక్తుల ద్వారా మంచి అవకాశాలు వస్తాయి. ఒక ఫోన్ కాల్, ఒక పరిచయం లేదా ఒక చిన్న సంఘటన మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. ముఖ్యంగా మే 19 తర్వాత మీకు కలిసి వచ్చే పరిణామాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు మీరు పెట్టిన కష్టం ఇప్పుడు ఫలితం ఇవ్వడం ప్రారంభమవుతుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నత స్థాయి అవకాశాలు రావచ్చు. వ్యాపారస్తులకు లాభాలు పెరుగుతాయి. విద్యార్థులకు చదువులో మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఈ సమయంలో మీరు చేసే ప్రతి పని విజయవంతం కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి. మీ అదృష్టాన్ని చూసి కొంతమంది అసూయపడతారు. అందుకే మీ ప్లాన్లను అందరితో పంచుకోవద్దు. మీరు గతంలో చేసిన మంచి పనుల ఫలితం ఇప్పుడు మీకు తిరిగి వస్తుంది. మీరు ఎవరికి సహాయం చేశారో ఆ సహాయం ఇప్పుడు మరో రూపంలో మీ జీవితాన్ని కాపాడే అవకాశం ఉంది. దేవుడు ఎప్పుడూ మంచివారిని వదిలిపెట్టడు. మీరు చాలా కాలంగా ఆలోచిస్తున్న ఒక పెద్ద నిర్ణయం ఇప్పుడు తీసుకునే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగం, కొత్త వ్యాపారం, కొత్త ఇల్లు లేదా కొత్త జీవితం ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మీలో ఉన్న భయాన్ని పూర్తిగా వదిలేయాలి. ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. మిథున రాశివారు ఈ సమయంలో కోర్టు వ్యవహారాలు, భూమి సమస్యలు లేదా లీగల్ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. గతంలో నిలిచిపోయిన సమస్యలు ఇప్పుడు పరిష్కారమయ్యే అవకాశం కనిపిస్తున్నా మీరు ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు సమస్యను పెంచవచ్చు. మీకు అన్యాయం చేసిన వారు బయటపడే సమయం ఇది. మీరు నిజాయితీగా ఉన్నందుకు చివరికి విజయం మీవైపు వస్తుంది. ముఖ్యంగా పాత భూమి సమస్యలు లేదా కుటుంబ ఆస్తి వివాదాలు కొంతవరకు పరిష్కారమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కోర్టు కేసులు ఎదుర్కొంటున్నవారు ఈ సమయంలో శాంతంగా వ్యవహరించాలి. కోపంతో మాట్లాడితే పరిస్థితి మరింత క్లిష్టం కావచ్చు. మీకు అనుభవం ఉన్న వ్యక్తుల సలహా తీసుకోవాలి. తొందరపడి సంతకాలు చేయటండి. ప్రతి పత్రాన్ని జాగ్రత్తగా చదవాలి. ఈ సమయంలో శత్రువుల విషయంలో కూడా జాగ్రత్త అవసరం. బయటకు మీతో మంచిగా మాట్లాడే కొంతమంది లోపల మాత్రం మీ ఎదుగుదలను అడ్డుకోవాలని ప్రయత్నిస్తారు. అందుకే మీ బలహీనతలను ఎవరికీ తెలియనివ్వకండి. మీరు ఎంత ప్రశాంతంగా ఉంటారో అంతగా విజయం మీ వైపు వస్తుంది. దేవుడు మీకు రక్షణగా ఉన్నాడు. కానీ మీరు కూడా జాగ్రత్తగా అడుగులు వేయాలి. ముఖ్యంగా మే 20 తేదీన పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు 2 సార్లు ఆలోచించండి. మిథున రాశి వారి జీవితంలో కొత్త పరిచయాలు కీలక పాత్ర పోషించబోతున్నాయి. ఈ సమయంలో మీకు కలిసే ఒక వ్యక్తి మీ జీవిత దిశను పూర్తిగా మార్చగలడు. ఆ వ్యక్తి ద్వారా ఉద్యోగ అవకాశం, వ్యాపార అవకాశం లేదా జీవితంలో పెద్ద మార్పు వచ్చే అవకాశం ఉంది. మీరు గతంలో ఎన్నో మందిని నమ్మి మోసపోయారు.
కానీ ఇప్పుడు కొత్త వ్యక్తులను నమ్మడంలో కొంత భయం ఉండవచ్చు. కానీ ప్రతి ఒక్కరూ ఒకేలా ఉండరు. మీ జీవితంలోకి వచ్చే కొంతమంది నిజంగా మీ మంచిని కోరుకునేవారు కూడా ఉంటారు. ఈ సమయంలో మీరు మీ చుట్టూ ఉన్న వ్యక్తులను గమనించాలి. ఎవరు నిజంగా మీకు అండగా ఉంటున్నారు, ఎవరు అవసరం కోసం మాత్రమే దగ్గరగా వస్తున్నారు అనేది అర్థం చేసుకోవాలి. వ్యాపారస్తులకు కొత్త భాగస్వామి అవకాశాలు రావచ్చు. ఉద్యోగస్తులకు కొత్త పరిచయాలు కెరీర్లో ఎదగడానికి సహాయం చేస్తాయి. విదేశీ సంబంధాలు కూడా ఈ సమయంలో బలపడే అవకాశం ఉంది. ప్రేమలో ఉన్నవారికి కూడా ఈ కాలం కీలకం. మీ జీవితంలోకి వచ్చే వ్యక్తి నిజంగా మీ మనసును అర్థం చేసుకునే అవకాశం ఉంది. కొంతమందికి పెళ్లి విషయాల్లో ముందడుగు పడుతుంది. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, ప్రతి ఒక్కరిని వెంటనే నమ్మకండి. సమయం తీసుకుని వ్యక్తిని అర్థం చేసుకోండి. ఎందుకంటే మీ మంచితనాన్ని ఉపయోగించుకునేవారు కూడా ఉండొచ్చు. మిథున రాశి వారికి ఈ సమయంలో శివయ్య ప్రత్యేక కటాక్షం కనిపిస్తోంది. మీరు గతంలో ఎంతగా బాధపడ్డారో ఇప్పుడు అంతగా దేవుడు మీకు ఆనందాన్ని ఇవ్వబోతున్నాడు. మీరు ఊహించని మార్పులు మీ జీవితంలో చోటు చేసుకుంటాయి. ఈ 4 రోజుల్లో మీరు ఎక్కడైనా శివుని పేరు వినడం, శివాలయం కనిపించడం, నంది దర్శనం కావడం యాదృచ్ఛికం కాదు. అది శివయ్య మీకిచ్చే సంకేతం. మీ జీవితంలో శుభకాలం ప్రారంభమవుతోంది అని అర్థం. మీరు ఈ సమయంలో శివుని ప్రార్థిస్తే అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. ముఖ్యంగా సోమవారం రోజు ఉపవాసం ఉండి శివాలయానికి వెళ్లి అభిషేకం చేయిస్తే మీ జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. చాలా కాలంగా మీను వెంటాడుతున్న భయం, నిరాశ, మానసిక బాధలు తగ్గిపోతాయి. మీలో ఒక కొత్త ధైర్యం వస్తుంది. మీరు మళ్లీ జీవితంపై నమ్మకం పెంచుకుంటారు. మీరు ఎవరికీ చెడు చేయకండి. మీకు చెడు చేసిన వారిని కూడా క్షమించండి. ఎందుకంటే ఈ సమయంలో మీరు ఎంత మంచి ఆలోచనలు చేస్తారో అంతగా దేవుని కటాక్షం మీపై ఉంటుంది. శివయ్య మీ జీవితంలో ఒక అద్భుతాన్ని సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటివరకు మీరు పడిన ప్రతి కన్నీటి బొట్టు ఇప్పుడు మీ విజయానికి కారణం కాబోతుంది. మీ జీవితం నెమ్మదిగా వెలుగువైపు అడుగులు వేస్తోంది. మిథున రాశివారికి ఈ సమయంలో ఆర్థికంగా ఒక అద్భుతమైన మార్పు కనిపించబోతోంది. ఇప్పటివరకు మీరు ఎంత కష్టపడ్డా చేతిలో డబ్బు నిలబడలేదు. సంపాదించిన ప్రతీదీ అప్పులు, కుటుంబ బాధ్యతలు, అనుకోని ఖర్చులకే వెళ్ళిపోయింది. ఒక దశలో నా జీవితంలో డబ్బు నిలబడదా అనే నిరాశ కూడా మీలో పెరిగింది. కాని ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారబోతోంది. మే 18 నుంచి 21 మధ్యకాలంలో మీకు ఆర్థికంగా ఊహించని లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. పాత బాకీలు తిరిగి వచ్చే అవకాశముంది. చాలా కాలంగా రావలసిన డబ్బు ఇప్పుడు మీ చేతికి చేరుతుంది. కొంతమందికి కొత్త ఆదాయ మార్గాలు కూడా ప్రారంభమవుతాయి. వ్యాపారం చేసేవారికి ఈ సమయంలో మంచి లాభాలు కనిపిస్తున్నాయి. ఆగిపోయిన వ్యాపారం మళ్లీ పుంజుకుంటుంది. కొత్త కస్టమర్లు వస్తారు. మీ పనిమీద నమ్మకం పెరుగుతుంది. ముఖ్యంగా మీరు గతంలో పెట్టిన కష్టం ఇప్పుడు ఫలితం ఇవ్వడం ప్రారంభిస్తుంది. ఉద్యోగస్తులకు కూడా ఆర్థికంగా మంచి కాలమిది. జీతం పెరగడం, ఇన్సెంటివ్ రావడం లేదా అదనపు ఆదాయం వచ్చే అవకాశం కల్పిస్తోంది. కొంతమందికి కొత్త ఉద్యోగం ద్వారా పెద్ద మార్పు రావచ్చు. ఈ సమయంలో మీరు డబ్బును జాగ్రత్తగా ఉపయోగించాలి. అనవసర ఖర్చులు తగ్గించాలి. ముఖ్యంగా ఎవరి మాటలు నమ్మి పెట్టుబడులు పెట్టకండి. మీ ఆలోచనతో ముందుకు వెళితే మంచి లాభం పొందగలుగుతారు. మీ జీవితంలో ఇప్పటివరకు మీరు అనుభవించిన ఆర్థిక ఇబ్బందులు ఇప్పుడు క్రమంగా తగ్గిపోతాయి. మీరు మళ్లీ ధైర్యంగా భవిష్యత్తు గురించి ఆలోచించడం ప్రారంభిస్తారు. మిథున రాశివారు ఈ సమయంలో ఒక ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకోవాలి. మీ చుట్టూ ఉన్న ప్రతి వ్యక్తి మీ మంచిని కోరుకోడు. కొంతమంది మీ ఎదుగుదలను చూసి లోపల అసూయతో ఉంటారు. బయటకు ప్రేమగా మాట్లాడినా మీ వెనకాల చెడు ఆలోచనలు చేసేవారు కూడా ఉంటారు. ఇప్పటివరకు మీను నమ్మించి మోసం చేసిన వ్యక్తుల అసలు స్వరూపం ఇప్పుడు బయటపడే అవకాశముంది. మీరు ఎవరిని నమ్మాలో, ఎవరిని దూరంగా పెట్టాలో ఈ సమయంలో స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా మే 19 మరియు 20 తేదీలలో మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు చెప్పిన చిన్న మాట కూడా పెద్ద వివాదానికి కారణమవ్వచ్చు. అందుకే ప్రతి ఒక్కరితో పరిమితంగా మాట్లాడండి. మీ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోవద్దు. ముఖ్యంగా డబ్బు, కుటుంబం, భవిష్యత్తు ప్రణాళికల గురించి రహస్యంగా ఉంచండి. ఎందుకంటే కొంతమంది మీ బలహీనతలను ఉపయోగించుకుని మీకు అడ్డంకులు సృష్టించే అవకాశముంది. కానీ భయపడాల్సిన అవసరం లేదు. శివయ్య మీకు రక్షణగా నిలుస్తాడు. మీకు హాని చేయాలనుకునే వాళ్ల ప్రయత్నాలు చివరికి విఫలమవుతాయి. మీరు నిజాయితీగా ఉన్నంతకాలం దేవుడు మీకు అన్యాయం జరగనివ్వడు. మీరు ఈ సమయంలో కోపాన్ని నియంత్రించాలి. ప్రతిస్పందించే ముందు ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే మీ ప్రశాంతతే ఇప్పుడు మీ పెద్ద ఆయుధం. మిథున రాశివారి ఇంట్లో ఈ సమయంలో శుభకార్య సూచనలు కనిపిస్తున్నాయి. చాలా రోజులుగా ఇంట్లో ఉన్న భారమైన వాతావరణం ఇప్పుడు తగ్గిపోతుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, అనుబంధం పెరుగుతుంది. కొంతమందికి కొత్త ఇల్లు కొనుగోలు చేసే యోగం కనిపిస్తోంది.
మరికొంతమందికి కొత్త వాహనం లేదా కుటుంబంలో శుభవార్త వినిపించే అవకాశం ఉంది. పెళ్లి కానివారికి మంచి సంబంధం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు కుటుంబం కోసం మీరు చేసిన త్యాగాలను ఇప్పుడు అందరూ గుర్తించే పరిస్థితి వస్తుంది. మీ మాటకు ఇంట్లో విలువ పెరుగుతుంది. మీ నిర్ణయాలను గౌరవిస్తారు. పిల్లల విషయంలో కూడా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. చదువులో పురోగతి, ఉద్యోగంలో మంచి వార్త లేదా విదేశీ అవకాశాలు రావచ్చు. ఇంట్లో చాలా రోజుల తర్వాత ఆనందం పెరుగుతుంది. ఈ సమయంలో మీరు ఇంట్లో దేవుని పూజలు చేయడం చాలా మంచిది. ముఖ్యంగా సోమవారం రోజు శివునికి దీపారాధన చేస్తే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది, కుటుంబంలో శాంతి పెరుగుతుంది. మీరు ఎప్పటినుంచో కోరుకుంటున్న ఒక కుటుంబ కోరిక ఇప్పుడు నెరవేర దశకు వస్తోంది. మీ ఇంట్లో మళ్లీ నవ్వులు వినిపించే సమయం దగ్గరపడుతోంది. మిథునరాశివారికి ఈ సమయంలో మానసిక ప్రశాంతత చాలా అవసరం. గతంలో జరిగిన సంఘటనలు మీ మనసును బాగా బాధించాయి. మీరు బయటకు బలంగా కనిపించినా లోపల మాత్రం ఎంతో ఒత్తిడిని మోస్తున్నారు. చాలా రోజులుగా మీరు ప్రశాంతంగా నిద్రపోలేకపోయారు. భవిష్యత్తు గురించి భయం, కుటుంబ బాధ్యతలు, ఆర్థిక సమస్యలు మీ మనసును అలసటకు గురిచేశాయి. కాని ఇప్పుడు పరిస్థితులు మారడం ప్రారంభిస్తాయి. మీ జీవితంలో చిన్న చిన్న ఆనందాలు మళ్లీ కనిపిస్తాయి. మీరు మళ్లీ నవ్వడం ప్రారంభిస్తారు. మీలో ఒక కొత్త ఆశ పెరుగుతుంది. ఇప్పటివరకు మిన్ను వెంటాడిన నెగిటివ్ ఆలోచనలు క్రమంగా తగ్గిపోతాయి. ఈ సమయంలో మీరు ఒంటరిగా బాధపడకండి. మంచి ఆలోచనలు చేసే వ్యక్తులతో మాట్లాడండి. శివుని ధ్యానం చేయండి. ఉదయం సూర్యోదయం చూడండి. ప్రకృతికి దగ్గరగా ఉండండి. ఇవన్నీ మీ మనస్సుకు ప్రశాంతతనిస్తాయి. ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు ఓం నమఃశివాయ మంత్రాన్ని జపిస్తే మానసికంగా బలంగా మారుతారు. మీలో ఉన్న భయం తగ్గిపోతుంది. మీరు జీవితాన్ని కొత్త కోణంలో చూడడం ప్రారంభిస్తారు. మిథునరాశివారు ఈ 4 రోజుల్లో జీవితం మార్చే కాలాన్ని అనుభవించబోతున్నారు. ఇప్పటివరకు మీరు అనుభవించిన ప్రతి కన్నీటి బొట్టు ఇప్పుడు విజయానికి మార్గం చూపబోతోంది. మీరు ఎన్నోసార్లు జీవితంలో ఓడిపోయానని భావించారు. కాని నిజానికి దేవుడు మిన్ను పెద్ద విజయానికి సిద్ధం చేస్తున్నాడు. మీ జీవితంలోకి ఇప్పుడు కొత్త వెలుగు రాబోతోంది. మీరు ఆలోచించని అవకాశాలు వస్తాయి. మీ పేరు, గౌరవం పెరుగుతుంది. మీరు ఎప్పటినుంచో కోరుకున్న స్థాయికి చేరుకునే మార్గం ఇప్పుడు తెరుచుకుంటుంది. మీ గతం ఎంత కష్టంగా ఉన్నా భవిష్యత్తు మాత్రం అద్భుతంగా మారబోతోంది. శివయ్య మీ చేతిని పట్టుకుని ముందుకు నడిపించే కాలమిది. మీరిప్పుడు ఒంటరిగా లేరు. ఈ సమయంలో మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఎవరినీ ద్వేషించకండి. మీకు చెడు చేసిన వారిని కూడా క్షమించండి. ఎందుకంటే మీ మంచితనమే ఇప్పుడు మీకు రక్షణగా నిలుస్తుంది. మీరు ఎంత నిజాయితీగా ఉంటారో అంతగా దేవుని కటాక్షం మీపై ఉంటుంది. మీరు ఎవరికీ హాని చేయకండి. మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. విజయం ఆలస్యంగా వచ్చినా శాశ్వతంగా మీ దగ్గరే ఉంటుంది. శివయ్య మీ జీవితంలో ఒక అద్భుతాన్ని సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాడు. మీ కష్టాలన్నీ ముగిసి కొత్త జీవితం ప్రారంభమయ్యే సమయం దగ్గరపడుతోంది. మీ కన్నీళ్లకు ఇప్పుడు నిజంగానే ఫుల్ స్టాప్ పడబోతోంది.